చాలామందికి సంభోగం గురించిన అవగాహన కూడా లేదండి. ముఖ్యంగా బాగానే చదువుకుంటారు. అందులో కొంతమంది ఆడవాళ్ళకి చాలా భయం అన్నమాట. సంభోగం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పో ఎవరు చెప్పో తెలియదు, కానీ దీని గురించి కూడా చాలా సమస్యలు ఉంటున్నాయండి. ఇంకా మగవాళ్ళల్లో కూడా ఈ మధ్యకాలంలో మేము చూసేది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అన్నవి, ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్స్ అన్నవి చాలా ఎక్కువైనాయి. ఇవన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఉందండి, చాలామందికి అర్థం కావట్లేదు. అవి ముందరగా వెళ్ళి వాళ్ళు మాట్లాడాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే సమస్య ఏంటో విడమర్చి చెప్పాలి. కొంతమంది సిగ్గుపడి చెప్పరండి ఇవన్నీ కూడాను. అలా సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే సంభోగం ఎందుకు, మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసేసుకుంటే అంటే ఏఆర్టీ అంటారు, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్, టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళిపోవచ్చని. కానీ చాలామందికి అర్థం కానిది ఏంటంటే పెళ్ళిలో సెక్స్ అనేది ఒక భాగం అండి. అది లేకుండా పిల్లలు పుట్టించుకోవాలంటే దానికి పెళ్ళి కూడా అవసరం లేదు కదా. కాబట్టి దీని గురించి